హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లియో ఇన్ సిఏ. కెరీర్ ఆప్షన్గా సిఏ సెలెక్ట్ చేసుకున్నారా? అయితే ఈ వీడియో చూడండి. సో ఈ వీడియోలో మనం మీరు 10th తర్వాత సిఏ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇంటర్లో ఏ గ్రూప్ తీసుకోవాలి, సిఏ ఫౌండేషన్ నుంచి ఫైనల్ వరకు పూర్తి రోడ్ మ్యాప్, ఎగ్జామ్ స్ట్రక్చర్, రిజిస్ట్రేషన్ ఫీజ్, ఎగ్జామ్ డ్యూరేషన్ అండ్ కోర్స్ డ్యూరేషన్, ఇంకా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐసీఐ మెంబర్గా మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఫుల్ డీటెయిల్స్ మనం సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. మన జర్నీలో స్టెప్ 1 10th పూర్తి చేసిన తర్వాత మీరు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చేయాలి. మీరు ఇంటర్లో ఎంఎస్సి, బైపీసీ, ఎంపీసీ ఏ గ్రూప్ తీసుకున్నా మీరు సిఏ చేయవచ్చు. సో మీ ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 2, మీరు ఇంటర్మీడియట్ చేస్తున్న సమయంలో లేదా మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఐసీఏఐలో సిఏ ఫౌండేషన్కి రిజిస్టర్ అవ్వాలి. సో సిఏ ఫౌండేషన్ పూర్తి చేయడానికి మీకు సుమారు 6 నెలలు పడుతుంది. దీంట్లో 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 అకౌంటింగ్, పేపర్ 2 బిజినెస్ లా, పేపర్ 3 క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ పేపర్ 4 బిజినెస్ ఎకనామిక్స్. ఇందులో ఫస్ట్ 2 పేపర్స్ డిస్క్రిప్టివ్, నెక్స్ట్ 2 పేపర్స్ ఆబ్జెక్టివ్. ఈచ్ పేపర్ క్యారీస్ 100 మార్క్స్. టోటల్గా 400కి మీరు క్వాలిఫై అవ్వాలంటే మినిమం 200 మార్క్స్ తెచ్చుకోవాలి. ఈచ్ సబ్జెక్ట్లో పాస్ క్రైటీరియా 40 మార్క్స్. ఇందులో ఆబ్జెక్టివ్ పేపర్స్కి 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. దీని రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి 9000 అప్రాక్సిమేట్ అండ్ ఎగ్జామ్ ఫీజు వచ్చి 1500. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 3 అవర్స్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. స్టెప్ 3, సిఏ ఫౌండేషన్ క్వాలిఫై అయిన తర్వాత సిఏ ఇంటర్కి రిజిస్టర్ అవ్వాలి. సిఏ ఇంటర్ పూర్తి చేయడానికి సుమారు 1 సంవత్సరం పడుతుంది. సిఏ ఇంటర్లో మనకి 2 గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ గ్రూప్ కన్సిస్ట్ ఆఫ్ 3 పేపర్స్. గ్రూప్ 1లో అకౌంటింగ్, కార్పొరేట్ అండ్ అదర్ లాస్, టాక్సేషన్. గ్రూప్ 2లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఆడిటింగ్ అండ్ ఎథిక్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అని పేపర్స్ ఉంటాయి. ఈచ్ గ్రూప్ 300 మార్క్స్. మినిమం పాస్ క్రైటీరియా 150 రావాలి ఈచ్ గ్రూప్లో. ఈచ్ సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ రావాలి. దీంట్లో ఎగ్జామ్ డ్యూరేషన్ 3 అవర్స్. ఐసీఐలో సిఏ ఇంటర్ రిజిస్టర్ అవ్వాలంటే 18,000 అప్రాక్సిమేట్గా ఫీజు ఉంటుంది. ఈచ్ గ్రూప్కి 1500, బోత్ గ్రూప్స్కి 2700 ఎగ్జామ్ ఫీజ్ మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈచ్ పేపర్ మనకి 100 మార్క్స్లో 70 మార్క్స్ డిస్క్రిప్టివ్, 30 మార్క్స్ ఆబ్జెక్టివ్. స్టెప్ 4, మనం ఇప్పుడు మన సిఏ జర్నీలో మెయిన్ స్టెప్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడ మనం సిఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత సిఏ ఆర్టికల్షిప్ స్టార్ట్ చేయడానికి ముందు ఐసీఏ కండక్ట్ చేసే మ్యాండేటరీ కోర్సెస్ ఐటీటీ అండ్ ఓరియంటేషన్ ఈచ్ 15 days పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈచ్ కోర్స్కి ఐటీటీకి అయితే 6500, ఓరియంటేషన్ కోర్స్కి 7000 అప్రాక్సిమేట్గా ఫీజు కట్టాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఆర్టికల్షిప్ చేయడానికి ఆడిట్ ఫామ్లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ప్రజెంట్ 2 years ప్రాక్టికల్ ట్రైనింగ్. ఇక్కడ మనం నేర్చుకున్న ప్రతిదీ థియరీ నుంచి ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ 2 yearsలో మనం గెయిన్ చేసుకునే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. సో ఆర్టికల్షిప్ అనేది మనకి ఒక సిఏ కెరీర్కి టర్నింగ్ పాయింట్ లాంటిది. మనం ఈ 2 years ప్రాక్టికల్ ట్రైనింగ్ బిగ్ 4 కంపెనీస్, పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో జాయిన్ అవ్వచ్చు. మనం ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసే టైంలో స్టైఫండ్ కూడా ఎర్న్ చేయొచ్చు. స్టెప్ 5, మన జర్నీలో ఇది ఫైనల్ స్టెప్. ఆర్టికల్షిప్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఫైనల్కి రిజిస్టర్ అవ్వాలి. సో ఫైనల్కి రిజిస్టర్ అయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్స్ అపేర్ చేయడానికి ముందు ఐసీఐ కండక్ట్ చేసే మ్యాండేటరీ 4-week ప్రోగ్రామ్ అడ్వాన్స్డ్ ఐసీఐటిఎస్ఎస్ అండ్ ఎంసీఎస్ని కంప్లీట్ చేయాలి. మనం సిఏ ఎగ్జామ్స్ అపేర్ అవ్వడానికి ముందు సెల్ఫ్ బేస్డ్ ఆన్లైన్ మాడ్యూల్స్ మ్యాండేటరీ అవర్స్ కంప్లీట్ చేసి ఆ 4 సెట్స్, సెట్ ఏ, బి, సిడిని కంప్లీట్ చేయాలి. ఈచ్ సెట్ 100 మార్క్స్. మినిమం క్వాలిఫైయింగ్ క్రైటీరియా 50 మార్క్స్. సిఏ ఫైనల్లో ఇప్పుడు 2 గ్రూప్స్ ఉంటాయి. ఈచ్ గ్రూప్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ 5 సబ్జెక్ట్స్ 100 మార్క్స్, లాస్ట్ సబ్జెక్ట్ కూడా 100 మార్క్సే. కానీ ఫస్ట్ 5 సబ్జెక్ట్స్కి 3 అవర్స్ ఎగ్జామ్ డ్యూరేషన్, లాస్ట్ సబ్జెక్ట్ 4 అవర్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓపెన్ బుక్ సిస్టంలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు సిఏ ఫైనల్ రిజిస్ట్రేషన్ ఫీజ్ అప్రాక్సిమేట్గా 22,000 ఉంది.
మనం ఇక్కడ ఎగ్జామ్ ఫీజ్ ఈచ్ గ్రూప్కి 1800, బోత్ గ్రూప్స్కి అయితే 3300 పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ మనకి 70 మార్క్స్ డిస్క్రిప్టివ్, 30 మార్క్స్ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్లో ఉంటుంది. సో మనం సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత నౌ వీఆర్ అఫీషియల్లీ ఏ చార్టర్డ్ అకౌంటెంట్. సో నెక్స్ట్ మనం మెంబర్షిప్ సర్టిఫికేట్కి అప్లై చేసి మెంబర్స్గా రిజిస్టర్ అవ్వాలి. సో మనం వన్స్ సిఏ ఫైనల్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మంచి జాబ్ కూడా వస్తుంది. ఒకవేళ క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాకపోయినా కూడా మనకి ఏ లాట్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ మార్కెట్లో ఉంటాయి. సో టు కన్క్లూడ్ ద వీడియో, మనం సిఏ అవ్వడానికి టోటల్గా ఎంత టైం పడుతుంది? సాధారణంగా సిఏ కంప్లీట్ చేయడానికి 10th తర్వాత 5 నుండి 6 ఇయర్స్ వరకు టైం పడుతుంది. కానీ ఇది ఫిక్స్డ్ డ్యూరేషనా అంటే కాదు. ఎందుకు? ఎవ్రీ స్టూడెంట్ జర్నీ అనేది డిఫరెంట్. కొంతమంది ఈచ్ అటెంప్ట్ ఆర్ ఈచ్ లెవెల్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేస్తారు. కొంతమంది మోర్ దాన్ 1 అటెంప్ట్ తీసుకోవచ్చు. ఇట్ ట్రూలీ డిపెండ్స్ అపాన్ దేర్ ప్రిపరేషన్ స్పీడ్, కన్సిస్టెన్సీ, హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. సో మనం సిలబస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో వచ్చే సిలబస్ అప్డేట్స్, ఫైనాన్స్ యాక్ట్ అమెండ్మెంట్స్ అండ్ న్యూ సబ్జెక్ట్స్ లైక్ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్, జిఎస్టీ, కంపెనీ లా, కాస్టింగ్ ఇవి కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. సో ఇక్కడ మనం ఫాస్ట్గా క్లియర్ చేయడం కంటే కన్సిస్టెంట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనం ఎంచుకున్న పాత్ ఒక్కొక్కరిది వేరైనా కూడా అల్టిమేట్గా రీచ్ అయ్యే గోల్ సిఏ. సో మీకు ఈ వీడియో ద్వారా సిఏ కోర్స్ గురించి ఒక క్లియర్ ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ ఉంటే సిఏ అవ్వడం ఇంపాసిబుల్ కాదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.